యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి పాడుకుందాం, చదువుకుందాం. నా ప్రియుని గూర్చి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారిని గూర్చి పాడేదని వినుడి. భూమి గల కొండ మీద ఆ ప్రియునికి ఒక ద్రాక్ష. 7వ వచనం. అందరము కలిసి, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడు. కావాలని చూడగా. యోహాను సువార్త 15వ అధ్యాయం. అందరము కలిసి 1వ వచనం చదువుకుందాం. మరి కొన్ని వచనాలు మన అవసరం కొలది ముందు వెళ్దాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. బలలో మేము పాలు పొందకముందు మాతో మాట్లాడడానికి మీరు మా గమనాన్ని ఇచ్చిన మీ వాక్యానికై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యం నుంచిగా మీ అభిషేకమును కోరుతున్నాం. ప్రభా, మీరే మీ ఆత్మ ద్వారా మా అక్కడి కొద్ది మాతో మాట్లాడి యోగ్యంగా మీ బల్లో చేయవేసేందుకు కొరకై మేము సిద్ధపడినట్లు దయచేయం. యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన ఈ వాక్య భాగాలలో యెషయా గ్రంథానికి 2 భాగాలు చదివాము. 27వ అధ్యాయము, అలాగే 5వ అధ్యాయం. ఇక్కడ కూడా మనం ద్రాక్ష తోటని, అదే సమయంలో అక్కడ నాటబడిన ద్రాక్ష తోటలో నాటబడిన చెట్టు ద్రాక్ష వల్లులని మనకు తేటగానే అర్థమవుతూ ఉంది అని. ఇప్పుడు ఈ ద్రాక్ష వల్లి ఎవరు అనే విషయానికి మనం వస్తే, యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను అని. 5వ అధ్యాయం యెషయా గ్రంథం. నా ప్రియుని గురించి పాడుతాను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి. అతని ద్రాక్ష తోట అని అంటే ఈ ప్రియుడు మన ప్రభు అయిన దేవుడే కాబట్టి అతని ద్రాక్ష తోటను గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఏమిటి అతని ద్రాక్ష తోట అని? ఒకటి, అతని ద్రాక్ష తోట ఏంటి? రెండవది, మనం చదివిన యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో యోహాను సువార్త 15:1లో ఆ ద్రాక్ష తోట యొక్క వ్యవసాయకుని గురించి మనము చూస్తాము. తర్వాత మూడవది, ఆ ద్రాక్ష వల్లులు, ఆ ద్రాక్ష చెట్లు, ఆ ద్రాక్ష తోట అది ఫలించే ఫలభరితమైన అనుభవాన్ని గురించి మనం చూస్తాం. తద్వారా ఆ ద్రాక్ష తోట యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే 15వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనంలో నా తండ్రి మహిమపరచబడును అని. ఈ సంగతులు ఇంకా కొన్ని మధ్యలో ధ్యానిస్తా మనం పోదాము. ఇప్పుడు నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట, అది మన ప్రభువైన దేవుని ద్రాక్ష తోట. ఇప్పుడు అది ఎవరు అని అంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనము 7వ వచనం అందరం కలిసి చదివాం కదా. యెషయా 5వ అధ్యాయము 7వ వచనం. అక్కడ ఇశ్రాయేలు వంశం, యూదా మనుష్యులు అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలు వంశస్థులు, యూదా మనుష్యులు, వీరు యెహోవా యొక్క ద్రాక్ష వలులు,
ద్రాక్ష చెట్లు లేక ద్రాక్షల తోట అని కూడా మనము చెప్పదగును అని. అంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా తీసుకొని వచ్చి అందులో నాటేశాడు అని. సరే, ఇప్పుడు ఇశ్రాయేలు వంశము, యూదా మనుషులు యెహోవా ద్రాక్ష తోట, యెహోవాకు ఇష్టమైన వనము అని అన్నప్పుడు ఆయన దీన్ని ఎక్కడి నుంచి తెచ్చాడు? 80వ కీర్తన 8వ వచనం. దీని మూలాన్ని మనం చూస్తాం. యెషయా కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చూద్దాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్ని జనులు వెళ్ళగొట్టి దానిని నాటు. చాలు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తులో నుంచి నీవు ఒక ద్రాక్షావళిని, కాబట్టి ఇది ఇశ్రాయేలు అనేది మనకు తెలుసు. ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారో? ప్రభువైన దేవుడు అబ్రాహామునకు ఒక్కడైనా కుమారుడు పుట్టక ముందు అబ్రాహాముకు తన సంతానాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. అది ఆదికాండం 15వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూస్తాం. రండి, ఆదికాండం 15వ అధ్యాయము ఆదికాండం. ఇక్కడ దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన మాట, సర్వజ్ఞుడు, భవిష్యత్ జ్ఞాని, అనంత జ్ఞాని అయిన ప్రభు. 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీల అక్రమం, లేక ఇంకా పైకి వెళ్తే 13వ వచనం. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 16వ వచనంలో ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా చెప్పాడు. 16వ వచనం మనకు చెబుతుంది అది ఎప్పుడు జరుగుతుంది అని. అంత దూరం మనం పోవడం లేదు ఇప్పుడు. కనుక ఇక్కడ నీ సంతానమని అబ్రాహాముతో సెలవిచ్చిన దేవుడు తగిన కాలమందు అబ్రాహామునకు సంతానాన్ని ఇచ్చాడు. ఆ సంతానం ఇష్మాయిల్ గురించి మనం మాట్లాడుకోపోవడంలే. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము ఆ సంతానము క్రీస్తు అని మనం చూస్తాం. అయితే ఆ క్రీస్తు యేసు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, వెనక్కు మనం వస్తే యాకోబులో నుంచి ఉదయించిన నక్షత్రం ప్రభు అయిన క్రీస్తు. తర్వాత ఇంకా వెనక్కు వస్తే ఆ క్రీస్తు ఇస్సాకులో నుంచి వచ్చినటువంటి వాడు అని. కనుకనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు దగ్గర 12 గోత్రముల వారు అయిపోయినారు. కాబట్టి ఇది ఇశ్రాయేలుకు సంతానం. చివరికి మనకు తెలుసు, యోసేపుని క్రొత్త రాజు ఐగుప్తునకు వచ్చినప్పుడు వారిని హింసించాడు. దానికంటే ఆ తర్వాత మనం చూస్తాం, దానికంటే ఇంకా వెనక మనం వస్తే యోసేపు ఐగుప్తునకు కొనిపోబడ్డాడు. ఆ తర్వాత యోసేపు బ్రతికి ఉన్నాడన్న సంగతి తెలుసుకొని యాకోబు ఐగుప్తునకు వెళ్ళిపోయాడు. అక్కడ దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పాడు దేవుడు? 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు ఉంటారు అని అన్నాడు. కాబట్టి ఇది ఇశ్రాయేలు అబ్రహాము సంతానం ఐగుప్తు దేశానికి కొనిపోబడ్డం. ఆ తర్వాత రెండోది మరొక మాట అక్కడ మనం చదివాం. దేవుడు ఒక కాల పరిమితిని పెట్టాడు. ఆ కాల పరిమితి అంటే ముందు మనం చూస్తే 400 సంవత్సరములు ఆ దేశపు వాసులకు నీ సంతానం దాసులుగా ఉందరు అని చెప్పారు. కాబట్టి ఐగుప్తు ఇశ్రాయేలుకి ఎలాంటిది అంటే దాస గృహము. బైబిల్ రాశాడు. ఐగుప్తు ఇశ్రాయేలుకి ఎలాంటిది అని అంటే అది ఇనుప కొలిమి. ఇలాగా కొన్ని మాటలు మనం చూస్తాం. అంటే ఈ పదాలన్నీ ఏం చూపిస్తున్నాయంటే ఐగుప్తులో ఉన్నంతకాలం ఇశ్రాయేలుకు నిజమైన
భౌతికమైన ఆధ్యాత్మికమైన వారు అనుభవించుతున్న ఆ పరిస్థితుల స్థితిగతులను మనకు వివరిస్తూ ఉన్నాయి. ఇది రెండవది మనసులో పెట్టుకోండి. తర్వాత మూడవ మాటకు మనం వస్తే, నీ 4వ తరం వారు, అప్పుడు నేను వారిని జ్ఞాపం చేసుకుంటాను, ఐగుప్తులోంచి వారిని నేను బయటికి తీసాను. కాబట్టి ఇప్పుడు 3 మాటలు నేను మీకు చెప్పా అక్కడ. అంటే ఐగుప్తులోంచి వారి విడుదల గురించి మనం చూస్తాం. ఒకటి ఐగుప్తుకు పోవడం, రెండవది ఐగుప్తులో వారి యొక్క స్థితిని మనకు జ్ఞాపకం చేయబడ్డం, మూడవది ఒక దినం రాబోతుంది ఐగుప్తులోంచి వారు బయటికి తీసుకొని రాబడతారు. ఒక్కడైనా పుట్టకముందే దేవుడు అబ్రాహాముతో ఈ సంగతులన్నీ చెప్పాడు. ఇది నిజముగా ఆశ్చర్యమైన విషయమే. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఆయన ఆది నుంచి అంతం వరకు బాగా ఎరిగి ఉన్నటువంటి వాడు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆ ప్రకారమే జరిగింది అనేది మనకు తెలుసు. కాబట్టి వారు వెళ్ళిపోయారు, ఐగుప్తులో దాసులో ఉన్నారు. కాబట్టి 80వ కీర్తన 8వ వచనంలో మనం చదివినప్పుడు ఏమని చదివాము అక్కడ? 80వ కీర్తన 8వ వచనం, రండి దయచేసి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చి. కాబట్టి ఐగుప్తును వచ్చి చాలాసార్లు వినే ఉంటాం. ఐగుప్తు లోకమును చూపిస్తుంది. ఐగుప్తు పాప దాసత్వాన్ని చూపిస్తుంది. ఐగుప్తు ఫరో సాతానును చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే, ఫరో వారిని చెరపట్టాడు. 2 తిమోతి 2:26లో సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు అన్నాడు. రెండవది ఐగుప్తు, అది దాసగృహం. కాబట్టి ఈరోజు యోహాను సువార్త 8:34లో రాయబడినట్లు, పాపము చేయవాడెవడో పాపమునకు వాడు దాసుడు. తర్వాత మూడవది, ఐగుప్తులో వారి యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే చాలా కఠినమైన పరిస్థితి. ఇక పదాలన్నీ ఇప్పుడు జ్ఞాపం చేయడం లేదు. ఐగుప్తులో వారికి కలుగుతున్న శ్రమను, ఐగుప్తీయులు వారికి పెట్టిన కష్టమును, అందుచేత వారు నిట్టూర్పులు విడిచారట, మూలిగారట. ఇది వారి పరిస్థితి. ఇదంతా ఈరోజు మానవాళి యొక్క స్థితిగతిని చూపిస్తుంది. దేవుడు సృజించిన ఆయన మనం, ప్రజలమైన మనము కూడా నిశ్చయముగానే ఈ అనుభవంలో ఉన్నామని చెప్పడానికి సందేహం ఏమాత్రమును లేదు అని. ఆదామును బట్టి మనమందరము కూడాను అవిధేయత పిల్లలముగా ఎంచబడ్డాం. ఆదామును బట్టి పాపం మనందరికీ సంక్రమించింది, పాపానికి దాసులమైనాం. ఆదామును బట్టి పాపము శిక్ష ఏమిటో, పాపము శాపం ఏమిటో ఆ రోజు 3వ అధ్యాయంలో మనం చూసాం. అది మనకును సంక్రమించింది అని. కాబట్టి ఈరోజు క్రీస్తు ఎరగకుండా లోకంలో జీవించుతున్న పాపంలో జన్మించి ప్రతి మనుష్యుడు ఐగుప్తులో ఉన్నాడు. ఒక మాటతో చెప్తే, నీవు కూడా ఉన్నావా? అక్కడ నీవు ఉన్నంత వరకు నేను చెప్పాను ఇందాకనే, అది దాసగృహం. అంతేకాదు, ఐగుప్తు అనేది ఇనుప కొలిమి. ఐగుప్తు అనేది నీ బాధ, నీ నిట్టూర్పులకు కారణమైంది. దాని పేరును బట్టి మనం పోతే ఐగుప్తు యొక్క అర్థాన్ని ఏమిటి అంటే, ఐగుప్తు అనగా ఏదైనా ఒక వస్తువుని తీసుకొని, సపోజ్ ఒక బాల్ని తీసుకొని, మెత్తటి బాల్ను గట్టిగా పిసికితే ఎట్లా ఉంటుందో అది ఐగుప్తు అంటే నలపబడుతుంది. కాలి కింద చీమను నలిపినట్లుగా ఐగుప్తులో ఇశ్రాయేల్ అలాగా నలపబడ్డారు. అది ఐగుప్తు అంటే అర్థం. ఓ మధ్యాహ్నం
జన్మించిన పాపులను నువ్వు జీవిస్తుంటే నీవు ఐగుప్తులో ఉన్నావు. అయితే ప్రభువైన దేవుని యొక్క ఉద్దేశం ఆయన చెప్పాడు. నీ 4వ తరం వారు ఐగుప్తులో నుంచి ఏం చేస్తారంటే వారు బయటికి వస్తారు. వాళ్ళు ఎలాగ వస్తారో అంతా కూడా చెప్పాడు. అయితే ఆ ఒక్క మాట చూద్దాం, వారు బయటికి తేబడతారని. అందుకనే 80వ కీర్తన 8వ వచనంలో నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి. ఆ తర్వాత హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో కూడాను ఐగుప్తులో నుంచి నేను నా కుమారుని పిలిచి తిని అని అంటాడు. సాధనం అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కూడా సాదృశ్యం. మరి అదే సమయంలో ఐగుప్తులో ఇశ్రాయేలుకు అది సాదృశ్యం. ఎందుకంటే అక్కడ ఇంకో మాట అన్నాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా. ఎక్కడుందండి ఆ మాట? అదే మరి చెప్పేది. మీరు అందరూ చెబుతారో లేదోనని. ఎక్కడుంది? ఏ 11? హోషేయ 11 తీస్తున్నారా? ఓరు కూర్చోండి అంతే. సంక్రాంతి వస్తుంది కదా దగ్గరికి. పేడ గొబ్బెమ్మలు తీసుకొచ్చి ఆ ఇంటి ముందు పెడతారు, తీసేసిన దాకా అట్నే ఉంటాయి. మీరు కూడా అట్లే ఉండండి, సరేనా? ఈ మాట వాడుతున్నారని మీరు బాధపడద్దు, ఎందుకంటే మీరు అట్లే ఉన్నారు కాబట్టి వాడుతున్నా. తప్పే ఉంది చెప్పండి? బైబిల్ చేతిలో ఎందుకుంది? తీసుకోవాలిగా. తీయండి తీయండి అని ప్రతిసారి నేను చెప్పాలనా? తెచ్చుకున్న తీయడానికే కదా, తెచ్చుకున్న చూడడానికే కదా. సాధ్యమైనంత తిప్పుతూ ఉండండి. చెవి ఏమి ఇటు చూడాల్సిన అవసరంలే, చెవికి వినపడతానే ఉంటుంది. అది బైబిల్ కూడా తీసి చూస్తూ ఉండండి. సరే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రభువైన క్రీస్తును మనకు చూపిస్తుంది, నేను కాదనను. ఎందుకంటే మత్తయి సువార్త 2వ అధ్యాయానికి మనం వెళితే, ఊరికి చెబుతున్నానులే, తీయద్దు మీరు. 2వ అధ్యాయానికి వెళితే అక్కడ లేఖనం నెరవేరినట్లు అని చెప్పి యోసేపుతో దేవుడు మాట్లాడినప్పుడు శిశువు అయిన యేసును వారు మళ్ళీ ఆ దేశానికి తీసుకొని పోయినారు. అప్పుడు ఒక మాట, ఐగుప్తు దేశంలో నుంచి నేను నా కుమారుని పిలిచి తినే వాక్కు నెరవేరింది. అందుకనే ఇది ఒకటి యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి. అయితే ఇప్పుడు 2వది మనం ఇశ్రాయేలు గూర్చి మాట్లాడుకుంటున్నాం. ఇందాక యేసయ్యను ద్రాక్షావల్లి అని మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ద్రాక్షావల్లి అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాటకు వచ్చినప్పుడు ఇదంతా ఉపోద్ఘాతంగా నేను మీకు జ్ఞాపం చేశాను. ఇప్పుడు కొన్ని తలంపులు మనం వెళ్దాం. 80వ అధ్యాయము 1వ వచనం, 8వ వచనం, నీవు ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షావళిని తెచ్చి. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరూ నిన్ను గూర్చి ఈ మాట చెప్పబడుతుందా? నిన్ను గూర్చి ఈ మాట చెప్పబడుతుందా? నేను నిన్ను ఐగుప్తులోంచి తెచ్చా, నీవు ఐగుప్తులో నుంచి నేను తెచ్చిన ద్రాక్షావళి నీవు. కాబట్టి ప్రభువైన దేవుడు ఐగుప్తులో నుంచి ఆ ద్రాక్షావళిని తీసుకొని వచ్చాడు ఇశ్రాయేలును. నీవు తీసుకొని రాబడాలి. అందుకనే ఆ రోజున మనం చూస్తే పస్కా పశువును వధించమన్నాడు. ఆ రాత్రే మీరు ఐగుప్తు దేశంలోంచి సంతోషంగా బయటికి వెళ్ళిపోతారని చెప్పాడు దేవుడు. ఈరోజు అంతకు మించిన పస్కా పశువైన మన ప్రభువైన క్రీస్తు అని పస్కా పశువును 1 కొరింథీ 5:7 ప్రకారం మన కొరకై వధించాడు. ఆయన రక్తం ద్వారా మన క్షమాపణ విమోచనమును కలుగుతుంది. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, 18 చివరి భాగంలో మీరు క్షయమైపో వెండి బంగారు వంటి వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నీకు నువ్వు అడుక్కో. ఏంటి ఆ ప్రశ్న? నీవు క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా, ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా ఐగుప్తు ఈ స్థితి నుంచి నీవు విడుదల పొందావా? ఈ పాపం నుంచి విమోచించబడ్డావా? సాతాను చెరపట్టిన అతని ఊరిలో నుంచి విడుదల పొందావా?
అందుకే ప్రభు అయిన క్రీస్తు పస్కా పశువు మన కొరే వధించబడ్డాడు. నేడైనా ఆయన యందు విశ్వాసం ఉంచి నీ పాపమును క్షమించబడు. ఐగుప్తు దాసత్వం నుంచి విడుదల పొంది సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వారిని ఊరిలో నుంచి విడుదల పొందు. అది ప్రభు యొక్క ఇష్టం. ఇంకెంతకాలం ఉంటావు? నువ్వెంత కాలం ఐగుప్తులో ఉంటావో అంతకాలం నీ బ్రతుకంతా దుఃఖము, వేదన, నిట్టూర్పు, కన్నీరే. మరొక తలంపు వెళ్దాం. 80వ కీర్తన 8వ వచనం. 80వ కీర్తన 8వ వచనం. అన్ని జనులను వెళ్ళగొట్టి దాని నాటితివి అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. అన్ని జనులను వెళ్ళగొట్టి ఏం చేశావు? నీవు దాన్ని నాటావు అనే మాట. ఈ నాటావు అనే మాట మనకు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంది అని యెషయా 5వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం. అతని ద్రాక్ష తోటను బట్టి అని. ఎందుకు అతని ద్రాక్ష తోట? అది చెప్పండి, ఎందుకు అది అతని ద్రాక్ష తోట? అది ఆయన నాటాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో నా తండ్రి నాటని ప్రతి మొక్క అని మనం చూస్తాం. అంటే తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నాటుతూ ఉన్నాడు అనేది మనకు తేటగా అర్థమవుతుంది అని. సరే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ద్రాక్షావళిని నాటాడు. నేను మరొక మాట జ్ఞాపం చేస్తున్నాను. ఇది పడి మొలిచినటువంటి ద్రాక్షావళి కాదు. మరి ఏ ద్రాక్షావళి? ఇది నాటబడిన ద్రాక్షావళి. రెండింటికి వ్యత్యాసం ఉందా? వ్యత్యాసం ఉంది. ఏంటి వ్యత్యాసం అంటే, పడి మొలిచిన ద్రాక్షావళిలో ఇంకో ద్రాక్ష చెట్టు, ఇంక ఏ చెట్టు అయినా దట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీబడి. అది ఏ ఒక్క వ్యక్తికి ఏమాత్రం చెందింది కాదు. దాన్ని మనం చూస్తూ ఉంటాం. మేము హైదరాబాద్లో ఆ దినాల్లో 70లో అక్కడి నుంచి కొన్ని సంవత్సరాలు క్యాంపెయిన్స్ మేము వెళుతూ ఉంటే, ఈ సీజన్లో హైదరాబాద్ నుంచి బయటకు వచ్చినా, హైదరాబాద్లో లోపల పోతున్నా, దారంబడి ఇప్పుడు వస్తున్నా, ఎక్కడ చూసినా ఇంత పండ్లు. ఏంటవి? సీతాఫలకాయలు రోడ్డు ప్రక్కన. అప్పుడు పెద్దగా తోటలు ఉండేటివి కాదు. ఇప్పుడు విస్తారంగా తోటలు వేసి స్పెషల్గా వాటిని పండిస్తున్నారు. ఈజీగా పోవచ్చు, ఎవడైనా పోవచ్చు, తుంచుకోవచ్చు, తినవచ్చు. ఇది దట్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి. దట్ డస్ నాట్ బిలాంగ్ టు వన్ పర్సన్. దట్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి. ఎందుకు అంటే దారిన పడి మొలిచిన మొక్క అని. అయితే ఇది అలాంటిది కాదు. ఈ ఇశ్రాయేలు అనే ద్రాక్షావళి ఐగుప్తులోంచి ఒక ఆయన తెచ్చి ఆయన దాన్ని నాటాడు. ఆయన దాన్ని నాటినప్పుడు హీ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ దట్ వైన్. ఆ ద్రాక్షావళి యొక్క యజమానుడు ఆయన. అందుకనే నా ప్రియునికి ఒక ద్రాక్షావనం ఈరోజు రక్షించమని ఇశ్రాయేలుకు వచ్చి మనం తెలుసు. 19వ అధ్యాయము 4, 5, 6 వచనాలలో దేవుడు ఎలాగ ఐగుప్తులోంచి వారిని గద్దరెక్కల మీద మోసుకొని తీసుకొని వచ్చాడో చెప్తూ, తర్వాత మోషేతో అన్నాడు, తెచ్చాను కదయ్యా నేను వారిని. వాళ్ళకు ఒక మాట చెప్పు. ఏమని చెప్పు? మీరు ఈ ప్రకారంగా నడుచుకుంటే సమస్త జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యముగా ఉందరు. ఈ షాల్ బి ఏ పెక్యులర్ పీపుల్ అంటూ మీ. నాకు 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 అన్నాడు. ఇక మనం కీర్తనలో వెళ్తే యాకోబును గురించి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి యాకోబు దేవుడు ఏర్పరచుకున్నాడట. యాకోబు నా స్వకీయమైన సంఖ్య, యాకోబు నా జనం అని అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ది ఓనర్ అండ్ ది ఓనర్షిప్ ఆఫ్ దిస్ వైన్. ఆ ద్రాక్షావళి యొక్క యజమానిని మనం చూస్తాం. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన తలంపు ఇక్కడ. మనంతట మనం ఈ ద్రాక్ష తోటలో పడలే.
ఈ ద్రాక్షావల్లిగా మనము లేము. అయితే మనం నాటబడిన ద్రాక్షావల్లి. నా తండ్రి నాటిన ప్రతి మొక్క, నాటని అనుంది అక్కడ, అయితే నాటిన ప్రతి మొక్క. అవును, దేవుడు నాటాడు. నిన్ను నన్ను ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు తెచ్చి ఆ ఇశ్రాయేలును అబ్రహాముతో వాగ్దానం చేసిన స్వాస్థ్యమైన ఆ దేశంలో వారిని నాటాడు. ఇక ప్రవచనాలకు నేను వెళ్ళడం లేదు, కానీ ఈ మధ్య కాలంలో కొంత ఇశ్రాయేలు గురించి మరి తలంచుకుంటూ ఉన్నాను. జరుగుతున్న పరిణామాలు అన్నీ తలంచుకుంటూ. ఎందుకు అని అంటే అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచమంతా దాని మీదనే ఆధారపడి ఉంది. ప్రపంచపు స్థితిగతులు యావత్తు ఆర్ జస్ట్ సెంట్రలైజ్డ్ ఆన్ ది ఇష్యూస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇజ్రాయెల్, ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేశంలో ఏమైతే జరుగుతుందో, ప్రపంచంలో ఎన్ని దేశాలన్నా ఉన్నాయి, ఆ దేశాలందరి పరిస్థితులు దాని మీద కేంద్రీకృతమైనాయి. అందుకనే మీరు ఇశ్రాయేల్ గురించి, వారిని గురించిన వార్తలు, సంగతులు మీరు బహుగా తలంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే. దేవుడు వారిని తీసుకొచ్చి ఆ దేశంలో నాటాడు. ఆ దేశంలో నాటితే దేవుడు వారిని చెదరగొట్టినప్పుడు, ఐగుప్తు దేశాన్ని చెదరగొట్టినప్పుడు, ఆ తర్వాత ఇంకా కొన్ని దేశాలు వారు చెదరగొట్టినప్పుడు, వీళ్ళంతా చొరబడినోళ్ళు. ఈ చొరబడినోళ్ళు ఇప్పుడు అంటారు ఏమని, ఇది మాది, ఇది మా పొలం, ఇది మా స్వాస్థ్యం, ఇది మా ఇల్లు అంటారు. వీళ్ళంటారు వాళ్ళతో మాట్లాడుతూనే ఏమని, ఒకసారి మాట్లాడుతుంటే నేను విన్నా, వీళ్ళు మాట్లాడుకుంటుంటే వీళ్ళన్నారు, లేదు ఇది మా తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇన్ని సంవత్సరాల క్రితమే ప్రమాణం చేసి మాకు ఇచ్చిన దేశం, స్వాస్థ్యం ఇది. మేము టెనెంట్స్ కాదు, మేము గెస్ట్లం కాదు, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ అని వీళ్ళు అంటారు. ఇది జరుగుతుంది ఈరోజు, అదే జరుగుతుంది కదా అని. కాబట్టి ఇప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎవరు అని అంటే, మనల్ని ఇలాంటి దాని నుంచి విమోచించి ఆయన మనల్ని నాటాడు అనే చక్కని మాట. అంటే అర్థమేంటి? వీ హ్యావ్ ఏ ఓనర్, వీఆర్ ఓన్డ్ బై హిమ్. అందుకనే తన ద్రాక్ష తోటను గూర్చి పాడెదను, నీవు నేను పడిమొలిచిన వారం కాం, హఠాత్తుగా ఏదో విమోచించబడి వచ్చినట్టు వారం కాం. ఇది దేవుడు తన పరిశుద్ధమైన చిత్తం చొప్పున అక్కడి నుంచి మనల్ని పెళ్ళగించి ఇక్కడ తీసుకుని వచ్చి ఆయన మనల్ని ఏం చేశాడట? నాటాడు అని. అందుకనే ఈ మాట మనం అర్థం చేసుకొని మనము మన వారం కాము. మనల్ని పెళ్ళగించి తీసుకుని వచ్చి ఇక్కడ నాటిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన యజమానుడు, ఆయన మన ప్రభు. అది మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అదే సమయంలో ఈ తలంపు మనసులో ఉన్నప్పుడు జీవిత పరిస్థితులు ఎలాంటివైనా మనం అధైర్యపడకుండా ఉండడం అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. అపొస్తలుల కార్యములో ఈ తలంపు మన హృదయంలోనికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని పౌలు వ్యక్తిగత జీవితం ద్వారా మనం తెలుసుకోగలం. అపొస్తలుల కార్యములు 22 దయచేసి 7వ అధ్యాయం 27వ అధ్యాయం 23వ వచనం. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా, చెప్పండి, సౌలా భయపడకు. కాబట్టి సౌలుకు ఒక అభయం దొరికింది, నువ్వు భయపడకు అంటున్నాడు. నేను భయపడములే, కాబట్టి మీరు కూడా భయపడకండి. ఇదిగో తినండి, త్రాగండి. ఎందుకు మీ ప్రాణాలు మీరు ఇలాగ చేసుకుంటారు? మనలో ఏ ఒక్కరికైనా అపాయం ఏమీ, ఇదంతా తాను చెబుతున్నాడు. తాను భయపడడం లేదు, భయభీతులతో తలకిందులు అవుతున్న వారిని ధైర్యపరుస్తున్నాడు.
పౌలలాగా చేయడానికి కారణం ఏమిటి? తన ఒక్క సంగతి బాగా తెలుసు. ఏ సంగతి చెప్పండి చూద్దాం. నేను ఎవరిని వాడను అంటే నేను నా వాడను కాదు. ఐ బిలాంగ్ టు సమ్వన్. ఈజ్ ది ఆల్మైటీ గాడ్. నేను నాకు చెందినవాడిని, ఇంకొకరు చెందినవాడిని, ఇంకో క్రైస్తవ సంఘానికో గుంపుకో డినామినేషన్కో చెందినవాడిని కాను. నేను ఆయనకు చెందినవాడును, ఆయన వాడను నేను. కాబట్టి ఆయనే నాకు ఇలాగ చెప్పాడు. నేను భయపడను, మీరు భయపడకండి. ఇది మన జీవితంలో ఈ తలంపు మన హృదయంలో ఉంచుకుందాం. నేను నాటబడి, నేను ఒక యజమాని కలిగి నన్ను గూర్చి జాగ్రత్త తీసుకునే ఒక వ్యక్తి, ఆయన దేవుడు నాకున్నాడు. కాబట్టి నేను ఎవరిని వాడను అని గ్రహింపు మనకని ఉంటే మనం ఇంకా అంత మాత్రం ధైర్యపడం. ముందుకు వెళ్దాం. యెషయా 27వ అధ్యాయం. చదవండి. 1వ వచనం, 2వ వచనం. చాలంతే. సరే, కింద ఇంకా చాలా వచనాలు, చాలా మాటలు ఉన్నాయి. అయితే ఆ మాటలన్నింటినీ ఒక తలంపులో మనం అవన్నీ ఒకే తలంపును మనం జ్ఞాపకం చేస్తాం. ఏమిటి అంటే, యెహోవానగు నేను దానిని ఆపు చేయుచున్నాను. ఒక ద్రాక్షావల్లిని కానీ, ఒక తోటను కానీ కాపు చేయడం అనే ఆయన్ను ఏమని పిలుస్తారు? కాపరా. గొర్రెలు కాసే వాళ్ళని కాపరి అంటారు. నేను ఒక వచనం చదవలే మీకు, కానీ ఇందాకనే చదివాను. చెబుతారేమని నేను అడుగుతున్నాను. తోటమాలి, పనికిమాలి, ఇంకో మాలి చెప్పండి. ఒక్క పదం నేను అడిగా. మనం చదివిన వాక్యంలోంచి చెప్పాలి. మీరు వేరే వేరే చెబితే ఎట్లా చెప్పండి? వ్యవసాయకుడు. యోహాను సువార్త 15:1. నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయం. కాబట్టి యెషయా 27వ అధ్యాయంలోని ఆ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. ఆ మాటలను యేసు ప్రభు వారు ఒక్క పదంలో సంగ్రహించి మాట చెబుతూ, నా తండ్రి ఎవరట. కాబట్టి మీరు ద్రాక్షావల్లి, మీరు ద్రాక్ష తోట, ఆయన తోట. కాబట్టి ఆయన మిమ్మల్ని మీకు ఏమైనాడట? వ్యవసాయకుడు. పౌలు అపొస్తలుడు 1వ కొరింథీ 3వ అధ్యాయంలో ఈ చక్కని మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1వ కొరింథీ 3:9. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని. విన్నారా చక్కగా? మేమైతే దేవుని జతపని వారమే. సేవకులు లేక అపొస్తలులు లేక ఆత్మీయులైన విశ్వాసులు ఎవరైతే పరిచయం చేస్తున్నారో కాదనం, వారు జత పని వారు మాత్రమే. అయితే వ్యవసాయము ఎవరు చేస్తున్నారు? వ్యవసాయకుడు ఎవరు? దేవుడే. కాబట్టి పౌలు ఈ మాటలు ఇలాగంటాడు. యేసయ్య చెప్పిన 15వ అధ్యాయం 1వ వచనంలో నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు పౌలు 1వ కొరింథీ 3:9 మాట్లాడుతుంటాడు, మీరు దేవుని. మామూలుగా అయితే దేవుని జతపని వారం, అయితే మీ విషయంలో జతపని వారం. అయితే మీ విషయంలో తండ్రిని దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మీ వ్యవసాయకుడు, మీరు ఆయన వ్యవసాయం. యు ఆర్ ది గాడ్స్ హస్బెండరీ. మీరు దేవుని వ్యవసాయం అంటే దేవుడు చేస్తున్నాడు ఆ వ్యవసాయం. నిజంగానే ఇప్పుడు 27వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆ వ్యవసాయం ఎలాగా చేస్తున్నాడో కొన్ని మాటలు మనం చదువుతాం. చదవండి దయచేసి 2వ వచనం. దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనూ దాని మీదకి రాకున్నట్లు దివరాత్రము నేను దాన్ని ఏం చేస్తున్నానట? కాపాడుచున్నాను. ఇది వ్యవసాయకుని యొక్క పని.
ఈ మాటలు మనం గమనిస్తే మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి పనులు మనకు ఆయన చేస్తూ ఉన్నాడు అని. దాన్ని కాపు చేయుచున్నాను, దానికి నీరు కట్టుచున్నాను, దానికి కంచె వేశాను, ఎవడు దాని మీదకి రాకుండా దాన్ని రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నానట. మనకి ఇలాంటి వచనాలు బైబిల్లో మనం చూస్తాం. 121 కీర్తన 8వ వచనానికి వస్తే 4వ వచనానికి వస్తే, ఇశ్రాయేలును కాపాడు వాడు ఏం చేయడట, కునుకడు నిద్రపోడు అని. ఇక ఇశ్రాయేలు గురించి ఇక్కడ మనం చదువుతూ వచ్చాం. దేవుడు తీసుకుని వచ్చి నాటి అక్కడ వారిని అలాగ వదిలిపెట్టారు. కనుక వారి విషయంలో ఆయన వ్యవసాయకుడు. ఈరోజు మనము దేవుని ద్రాక్ష తోట, మనం ఇప్పుడు ద్రాక్షావల్లి సంఘంలో ఒక్కొక్కరు సంఘముగా కుటుంబాలుగా. అయితే మనకు వ్యవసాయకుడు ఉన్నాడన్న సంగతి మూడవదిగా మనం మనసులో ఉంచుకున్నాం. ఆయన చక్కగా ఆయన వ్యవసాయం చేసేటటువంటి వాడు అని. సరేనా? నేను ఒక యాంగిల్లో ఒక కోణంలో ఆ వ్యవసాయాన్ని గురించి నేను మీతో ఇప్పుడు 27వ అధ్యాయంలో 2-3 వచనాల్లో మనం చదివాం కొన్ని పదాలు. నేను దాన్ని కాపు చేయుచున్నాను, నీరు కట్టుచున్నాను. ఆ తర్వాత ఇంకేం చేస్తాడు, ఫెర్టైల్స్ ఎరువులన్నీ వేయడం, కంచె వేశాడు, ఎవడు రాకుండా కూడా దానికి ఏం చేస్తున్నాడంటే ఆయన దివారాత్రులు కాపాడుతున్నాడు. ఇది ఒక చేతి వైపు, ఒక యాంగిల్లో ఆయన వ్యవసాయకులు చేసే వ్యవసాయం అని. నిశ్చయంగా అది చాలా సంతోషం. ఈరోజు ప్రభు మనల్ని నాటి మర్చిపోలే. చాలాసార్లు కొంతమంది నాటుతారు, మర్చిపోతారు. కొంతమంది నాటుతారు, దాని గురించి అశ్రద్ధ చేస్తారు. కొంతమంది నాటుతారు, దాని గురించి ఏమాత్రం లక్ష్య పెట్టరు, తలంచుకోరు. అర్థమైందా? మన ప్రభు అలాంటి వాడు కాడు. ఆయన మన ఇందులో లక్ష్యం ఉంచాడు. ఆయన మన కొరకు చేసేదేంటో ఒకసారి గమనించండి. ఆ సందర్భంలో నేను మాట్లాడేటప్పుడు ఇందాక 1 కొరింథీ 3వ అధ్యాయం 9లో చదివాం కదా. మనము 7వ వచనం అలాంటి వచనానికి మనం వస్తే చూడండి. 7వ వచనం కాదు, 4వ వచనం వచ్చి పౌలు ఎవడు, నేను అపోల్లో వాడని చెప్పడానికి, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, వారంతా ఎవరట, పరిచారకులే కదా. అంటే ఇందాక చెప్పాడు 9లో, మేము దేవుని జతపని వారం. సరే, అంటే దేవుడు కొంతమందిని ఈ ద్రాక్షావళిని, ద్రాక్ష తోటను, దాన్ని కాయుటకును, నీరుగట్టుటకును, కంచె వేయుటకును, ఎవడు రాకుండా కాపాడని నియమించాడు. ఒకవేళ ఒక కుటుంబానికి వస్తే తండ్రినో తల్లినో నియమించాడేమో. ఓ స్థానిక సంఘానికి వస్తే కొంతమంది బాధ్యులైన వారిని, నాయకులు నియమించాడు. సార్వత్రికంగా వస్తే పరిశుద్ధాత్మదేవుడు తన చిత్తానుసారమైన సాధనాలను ప్రపంచమంతటా తన మహిమ కొరకై, వారి క్షేమం కొరకై వారిని ఉంచాడు. అయితే ఇక్కడ నేను చెప్పగొడుతున్న తలంపు ఏమిటి అనంటే, ఇలాంటి వారిని దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, మేము పరిచారకులమే, దేవునితోడి పనివారం అన్నాడు. 9, 6, 7 వచనాలకు వస్తే మేము క్రీస్తు పరిచారకులమే అన్నాడు. అంటూ ఇంకో మాట అన్నాడు, నేను నాటి తిని, అపోల్లో ఏం చేశాడు, నీళ్లు పోశాడు, ఇంకొకడు కంచె వేశాడు, ఇంకొకడు చేశాడు. అయితే అసలు మాట గుర్తించడం దయచేసి. నేను చదువుతున్నాను ఆ మాట. 7వ వచనం, 6వ వచనం చివరి భాగం, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుని స్తోత్రం. నాటబడ్డావు, బయటికి తేబడ్డావు. 2వది నాటబడ్డావు. అయితే 3వది నీ కొరకై, నా కొరకై చేసిన ఏర్పాటంతా చేసి ఆయన మనల్ని వృద్ధిపరిచేవానిగా మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ వ్యవసాయంలో 2వ యాంగిల్లో, కోణంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇదంతా చాలా బాగా ఉంది. నా దేవుడు, నా ప్రభు ఇలాంటి వాడు అని మనం చాలా సంతోషిస్తాం, మంచిదే కాదనం. అయితే వ్యవసాయంలో ఇంకొక 2వ కోణం ఏమిటి అనంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం. దయచేసి 15వ అధ్యాయము యోహాను సువార్త.
15వ అధ్యాయం యోహాను సువార్త. నేను చదువుతున్న మాట దయచేసి గమనించండి. 2వ వచనంలో ఒక మాట, పనికిరాని తీగెలను తీసివేయును. ఆ పదాలు మాత్రమే మీరు గమనించండి. పనికిరాని తీగెలను తీసివేయును. ఆ తర్వాత మరొక మాట మనం కిందకు వెళితే ఇక్కడ మనము చూస్తాం, తీసివేయును అనే మాట ఒకటి. ఇంకా ఏం మాటలు ఉన్నాయండి? ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో ఇంకో మాట, ఇంకో పదం వాడాడు. హీ పర్జ్డ్ ఇట్, హీ పర్జ్డ్, అండ్ ఆల్సో హీ ప్రూన్డ్ ఇట్ అనే మాట మీరు దయచేసి. ఈ క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. గ్రీకు భాషలో ఇక్కడ ఒక పదం వాడాడు. ఆ పదానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. ఆ పదానికి కొన్ని అర్థాలు ఏమిటి అని అంటే, పనికిరాని తీగలను తీసివేయను అనంటే పనికిరాని వాటిని ఆయన ప్లక్ చేస్తున్నాడు, అంటే వేళ్ళతో కూడా పెకిలిస్తున్నాడు. తీసివేయను అని ఆ పదము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సందర్భంలో వాడాడు. అది దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో, అభిషిక్తులకు అధిపతి నిర్మూలం చేయబడే వరకు అనేది. ఇంగ్లీష్లో ఏమన్నదంటే ది అనాయింటెడ్ షల్ బి కట్ ఆఫ్ అని కూడా ఇంకో పదం ఇచ్చారు. ఒకటి ప్లకింగ్ అవుట్, రెండోది కటింగ్ ఆఫ్. ఇప్పుడు మనం ద్రాక్ష తోట దగ్గర వెళ్తే ఈ దినాల్లో మీకు కనపడదు, ఈ దినాల్లో ఆకులు వేసి ఉంటాయి. ఎందుకంటే ద్రాక్ష పండ్ల కాలం వస్తుంది, ఇంకా కాలం. అయితే ఇంకో కాలానికి పోతే అన్ని కత్తిరించేస్తాడు. ఏమి చూడడానికి చాలా రోతగా ఉంటుంది. ఎందుకు అలా కత్తిరించడం అనేది? కాబట్టి ఒకటి కత్తిరించడం అనేది, రెండవదేమో పీకివేయడం అనేది, పెరికివేయడం అనేది. మరొక పదం కూడా ఉంది గ్రీకు భాషలో ఇక్కడ వాడిన ఈ పదానికి. ఏం పదము అంటే వాటిని పవిత్రపరచును, క్లెన్సింగ్. పర్చింగ్ అనే పదం కూడా ఒకటి ఇందాక గమనించారు. క్లెన్స్ మీ, పర్చ్ మీ, వాష్ మీ అంటాం. అంటే దావీదు వాడాడు ఆ పదాలు. ఎప్పుడైతే అపవిత్రపరచబడ్డాడో ఆ మనిషి అన్నాడు, క్లెన్స్ మీ, వాష్ మీ, పర్చ్ మీ. అంటే ఇవి మనకి ఏం చూపిస్తుంది అని? మనం ఫలించకుండా ఆటంకపరిచేవి. వ్యవసాయకుడు మన జీవితంలోంచి వీటిని తీసివేస్తాడు. ఇవి కొంచెం చాలా కఠినమైన మాటలుగా ఉన్నాయి, కఠినమైన మాటలుగా ఉన్నాయి. కత్తిరించడం అనేది, కటింగ్ ఆఫ్ అనేది, ప్లక్కింగ్, పీకివేయడం అనేది చూస్తే చాలా బాధకరమైన అనుభవాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. వ్యవసాయకుడు అలాంటిది కూడా వాడతాడు. ఇది సెకండ్ యాంగిల్ ఆఫ్ హస్బెండరీ. వ్యవసాయకుడు వ్యవసాయం చేసే రెండవ కోణం ఇక్కడ మనం చూస్తాం. నీళ్ళు పోయడమే కాదు, తర్వాత ఎరువేయడమే కాదు, కంచె వేయడమే కాదు, కాపు దివారతలు కాపాడమే కాదు, మరి ఇంకొక వైపు నుంచి ఏం చేస్తాడంటే ఆయన దాన్ని కదిలిస్తుంటాడు. ఒకవేళ అవసరం లేకపోతే పెళ్ళగించేస్తాడు. దీన్ని పెళ్ళగించడం ద్వారా ఏమవుతుంది అంటే మిగిలినవి బాగా ఫలించడానికి కారణమవుతుంది. నీడ తగ్గి ఎండ బాగా పడుతుంది. తర్వాత దీన్ని కత్తిరించడం అనేది, ద్రాక్ష తోటకు పోతే ఇంత పెద్ద పెట్టుకొని కొమ్మలు కత్తిరిస్తూ ఉంటారు. కత్తిరించడం అది అవసరం. అంటే అనవసరమైన వాటి జీవితం దాంట్లో నుంచి తొలగించడం. మరికొన్నిసార్లు కత్తిరించడం దేన్ని ఏం కత్తిరిస్తారో తెలుసా? అక్కడ ఇక్కడ ఎండినటువంటి తీగలు ఉంటాయి, చిన్న చిన్న తీగలు ఎండినటువంటి ఉంటాయి. అలాంటి వాటిని ఆయన కత్తిరించేస్తారు. ఇవి కనుక ఉంటే ఉన్నటువంటి ఆ ద్రాక్ష చెట్టు పెరుగుదలను, ఫలభరితమైన జీవితాన్ని ఆటంకపరిచేది. ఇప్పుడు మీకు ఒక ఉపమానం జ్ఞాపకం చేస్తే మీరు ఎక్కువగా అర్థం చేసుకోవడానికి దాని మీద మీరు తలంచండి దయచేసి. ఏంటి అంటే, విత్తువాడు విత్తుడుకు బయలుదేరాడు అని రాయబడింది. విత్తనాలు 4 చోట్ల పడ్డాయి. త్వరగా చెప్తారా ఏ చోట్ల? ఆ చోటు త్రోవ ప్రకారం ఒకటి, రెండవది
రాతి నేలను, మూడవది ముళ్ళ పొదల్లో, నాలుగవది మంచి. ముళ్ళ పొదల్లో పడిన విత్తనం కూడా మొలిచింది, కానీ దాని ప్రక్కన ఏం మొలిచినాయంట? ముళ్ళ తొప్పులను, ముళ్ళ పొదలను, గచ్చబుదలు అవన్నీ కూడా మొలిచి దీన్ని ఏం చేశాయి? అణచివేశాయి, సోప్ చేసి పడేశాయి. కాబట్టి ఇది ఫలింపకుండా అదే ఆగిపోయింది. అందుకని వ్యవసాయకుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి తన ప్రేమగల హస్తముల నేర్పరితనంతో ఆయన మనల్ని సంధిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు హెచ్చరికలు, మరికొన్నిసార్లు గద్దింపులు, మరికొన్నిసార్లు సామాన్యంగా కడగడం, మరికొన్నిసార్లు కత్తిరించడం, మరికొన్నిసార్లు పెళ్ళగించడం. ఇలాంటి పరిస్థితులు మన మీద అనుకోవద్దు. ఏంది నా బ్రతికిలాగైపోయింది, నేను అటు ఇటు ఊపడుతున్నాను, పెళ్ళగించబడుతున్నాను, కత్తిరించబడుతున్నాను, నాకు చాలా బాధకరంగా ఉంది అని అనుకుంటుంటావేమో కొన్నిసార్లు. అయితే వ్యవసాయకుడు బహుజ్ఞానం కలిగినవాడు. నేను ఒక వ్యక్తిని, యాకోబుని జ్ఞాపకం చేస్తాను. ఒక సందర్భం వచ్చినప్పుడు, ఇవన్నీ నాకు ఏగా ఉన్నాయి, ఏమైనా ఇవన్నీ నాకు ప్రతికూలమాయను. మర్చిపోకండి, బైబిల్. యోసేపు లేడు, బెన్యామీన్ లేడు, ఇప్పుడు నా షిమ్యోను లేడు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీను కూడా మీరు తీసుకొని పోతారంటారా అని, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి. అవును, ప్రభు అనుమతిస్తాడు జీవితంలో. ఇది సెకండ్ యాంగిల్ ఆఫ్ గాడ్స్ డూయింగ్ హస్బెండరీ. దేవుడు వ్యవసాయం చేస్తే ఇది రెండవ యాంగిల్ కోణం. ఇలాంటిది మన జీవితాల్లో ప్రభు వాడతాడు. గుర్తుపెట్టుకోండి, సనుక్కోకండి, గొనుక్కోకండి, అసహించుకోకండి. ఇది వ్యవసాయకుల నేర్పరితనం. కాబట్టి ఇది మూడవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ద్రాక్షావళిని గురించి ఒకటి తెచ్చాడు, రెండవది నాటాడు, ఓనర్ అయినాడు, తర్వాత మనవారం కాము ఆయన వారం, మూడవది ఆ నేర్పరితనం గల ప్రేమ గల హస్తములు, ఆ నేర్పును మనం చూస్తాం. కాబట్టి ఆయన దాన్ని కాపు చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. మరొక మాటకు మనం వెళ్దాం. రెండు దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయం. 15వ అధ్యాయము యోహాను సువార్త 3వ వచనం మనం చూద్దాం. అందరం కలిసి చదువుకుందాం. 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చాలంతే. అంటే ఒకవేళ ఈ మాట ఇందాక తలపులో చేసుకున్నా పర్వాలేదు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు ఏమై ఉన్నారంటే, అంటే ఈ ద్రాక్ష తోటను పవిత్రపరిచాడు, ఈ ద్రాక్షావళిని పరిశుద్ధపరిచాడు, కత్తిరించేశాడు, శుభ్రం చేశాడు. ఇది చక్కగా ఫలించడానికి అవకాశం ఉంది. కాబట్టి 3వ తలంపులోని వాక్యం మీరు కలుపుకోండి. నేను కూడా ఆ తలంపులోని దాన్ని వదిలేసేస్తాను. మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారని చెప్పాడే యేసయ్య. ఇది ఎప్పుడు చేశాడు తెలుసా? యోహాను సువార్త 13వ అధ్యాయంలోనే చేశాడు. 13వ అధ్యాయం చేశాడు. మీరు పవిత్రులే కానీ మీరు అందరూ, చెప్పండి, అందరూ పవిత్రులు కారన్న. కాబట్టి ఈ మధ్యాహ్నం మనం ఒకవేళ అందరూ కారని చెప్పిన వారిలో మనం ఉన్నామేమో చూసుకో. ప్రభు మనల్ని పవిత్రపరచాలని, కత్తిరించాలని, ఆటంకాలని తొలగించాలని, ఆ నొప్పి బాధ కొంచెం అయినా కూడా మన జీవితంలో ఆ వ్యవసాయకుడు ప్రేమల హస్తం నేర్పరితనం ఉపయోగించి మన విషయంలో ఆయన కార్యం చేసేటప్పుడు ఆయన మన జీవితంలో అనుమతించాలి. ఆ టైంలో పేతుని గురించి ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. అలాగా చేస్తూ ఉంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో అప్పుడు పేతురు చూసి ఏమన్నాడు? అన్నిట్లో ముందుంటాడు, ఇక్కడ మాత్రం కడపటికి వెళ్ళిపోయాడు, చివరికి వెళ్ళిపోయాడు. అంతా చూస్తూ ఉన్నాడు, కడుగుతూ వస్తూ ఉంటే ఏమనుకుంటున్నాడు? నా దగ్గర రాని ఆయన సంగతి చెప్తా, వద్దు అని అంటే ఏమనుకుంటూ చూస్తాం అని అనుకుంటున్నాడేమో, అనుకున్నాడు కూడా. ఆయన దగ్గర రాగానే నీవు నా పాదములు కడుగుతావు, కడగరాదు అన్నాడు. అప్పుడు ప్రవక్త సింపుల్గా మాట, నేను నిన్ను కడగని ఎడలా నాలో నీకేమి లేదు.
కాబట్టి యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు వాడిన పదం ఆయన కత్తిరించకపోతే, ఆయన పెళ్లగించకపోతే, ఆయన మన జీవితాల్లో తన చిత్తానుసారం ఈ సాధన తాను వాడడానికి మనం అనుమతించకపోతే, పేతురుతో ఏకీవించి మనం చెబుతున్నాము, నీవు నన్ను కడక్కు, నీవు నన్ను శుభ్రం చేయకు, నేను ఉన్నట్లే ఉంటా అంటే ప్రభు చెప్పాడు, నాలో నీకేమి లేదట, బాగోలేదు. అయితే వెంటనే పేతురు స్పందించి అన్నాడు, కడుగు నా పాదాలు, తల నుంచి కడుగు అన్నాడు. అవసరం లేదు, పాదాలు కడుగుతాను, కడిగించుకున్నాడు పాదాలు. అందుకనే పేతురు ఇలాంటి వాడేడాడో తర్వాత మనకు తెలుసు. సరే, ఇప్పుడు 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయబోతున్నాను. 4వ వచనం లేక 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం చదువుకుందాం. ద్రాక్షావళి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరియందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ 4వ తలం ఒకటి మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఇక సింపుల్గానే ఏమన్నాడు, నేను ఎవని యందు నిలిచిందునో ఎవడు నా యందు. కాబట్టి మీరు నా యందు నిలిచిండుడి, నేను మీ యందును నిలిచిందును. కాబట్టి ఇక్కడ 4వ తలంపు ఏంటి అంటే, క్రీస్తు మనము పరస్పరం ఒకరి యందు ఒకరము నిలిచి ఉండడం. ఈ అబైడింగ్ అనేటి మాట చాలా చక్కని మాట వాడాడు. బైబిల్ ఏం చెబుతుంది అని అంటే, ఇశ్రాయేలు జనాంగానికి వచ్చి రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఏం చెప్తుంది అని అంటే, స్వాభావికమైన ఒలీవ చెట్టులో కొన్ని కొమ్మలు ఏమైనాయి ఏంటండి చెప్పండి? ఏమి ఎప్పుడు చదవలేదా? స్వాభావికమైన ఒలీవ చెట్టులో కొన్ని కొమ్మలు ఏమైనాయంటే రోమా 11వ అధ్యాయంలో విరిచివేయబడ్డాయి. ఏమిటి దృశ్యం అంటే, ఒలీవ చెట్టు ప్రభు అయిన క్రీస్తు, ఆ ఒలీవ చెట్టులో స్వాభావికమైన కొమ్మలు. బై నేచర్ ఇజ్రాయెల్ బిలాంగ్స్ టు గాడ్, క్రైస్ట్ బిలాంగ్స్ టు ఇజ్రాయెల్. అది 9వ అధ్యాయం రోమపత్రికలో చూస్తాం. క్రీస్తు వీరిలో పుట్టాడు కాబట్టి క్రీస్తు వీరివాడు, పితరులు వీరివారు, వాగ్దానాలు వీరివి, నిబంధనలు వీరివి, అర్చనాచారాలు వీరివి. అది చూపిస్తుంది మనకు. అయితే ఏమైంది అని అంటే, వారు విరిచివేయబడ్డారట. అందుకని ఒక మాట జ్ఞాపం చేస్తుంది. తర్వాత క్రిందకు వస్తే మరొక సందర్భం, పౌలు అపొస్తలుడు మాట్లాడుతూ రోమా 11వ అధ్యాయం ఏమని చెప్పాడు తెలుసా? అప్పుడు అన్యులైన మీరు ఆ విరిచివేయబడిన కొమ్మల స్థానంలో మీరు అంటుగట్టబడ్డారు అన్నాడు. దయచేసి ఆ మాట గమనించాలి. నేను ఇంకా అన్ని తీయడం లేదు ఇప్పుడు మీకు. ఏమైనారు? మీరు అంటుగట్టబడ్డారు అని చెబుతూ, వారైతే అవిశ్వాసం వలన విరిచివేయబడ్డారు, మీరైతే విశ్వాసం వలన నిలిచి ఉన్నారు. అంటుగట్టబడ్డారు, నిలిచి ఉన్నారు. ఇక్కడ ఏం మాట్లాడినాం? అంటుగట్టబడ్డ ఒకటి, నిలిచి ఉండడం మరొకటి. ఈరోజు చాలామంది అంటుగట్టబడ్డాం. అయితే ఆయనలో మనం నిలిచి ఉండే విషయంలో మనం పరీక్షించుకోవాలి. ఈ మాట శిష్యులకు చెప్పాడు. నేను షార్ట్కట్లో పోతున్నాను. ఇక ఈ మాట శిష్యులకు చెప్పాడు. 15వ అధ్యాయంలో శిష్యులకు చెప్పాడు. దీనికంటే ముందు 13వ అధ్యాయం ఇందాకనే జ్ఞాపం చేసుకున్నాను. ఈ 15వ అధ్యాయంలో శిష్యులకు చెప్పేటప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒకడు ఎవడున్నాడు? యూదా ఇస్కరియోతు కూడా ఉంటాడు. ఎందుకంటే 13వ అధ్యాయము ఇక్కడ దీనికంటే ముందుగా ఉంది. అయితే 13వ అధ్యాయంతోనే ఇది కూడా ఉంది, కలపబడుతుంది. ఆ పాదాలు కడిగిన తర్వాత అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా పండుగను ఆచరించేటప్పుడు ఆ రాత్రి వాడు ముఖం ముంచుకొని అప్పుడు బయటికి పోయినాడు. అప్పుడు దాకా ఉన్నాడు. అర్థమైందా? అందుకనే ప్రభు చాలా స్పష్టంగా అందులో గురించి మాట్లాడుతూ వచ్చాడు. 17వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారు ఒకని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు నాకు అప్పగించిన వారిని నీ నామందు నేను కాపాడి భద్రపరిచిందని, అయితే నాశన పుత్రుడు తప్ప మరి ఎవడనో నశించలేదు అన్నాడు.
వాడిని గురించి మాట్లాడాడు, యూదా ఇస్కరియోతుని గురించి. ఇక్కడ కూర్చున్న వారం మనం శిష్యులమే కానీ యూదా ఇస్కరియోతులు ఎంతమంది ఉన్నామో తెలియదు. యూదా పేరు పెట్టుకోవడం మంచిదే కానీ దానికి ఇంకొక డిగ్రీ కలుపుకోవద్దు. ఏంటి ఆ డిగ్రీ? ఇస్కరియోతు. ఏంటి ఇస్కరియోతు? క్రీస్తులో నిలిచి ఉండలేవి మనిషి కనుక ఆ ధనాపేక్ష ప్రభువైన క్రీస్తుని అప్పగించాలని తీర్మానం. క్రీస్తు తన జీవితంలో అమూల్యమైన వాడుగా లేనటువంటి స్థితి. అందుకే పేతురు వాడాడు, విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అంతేకాదు మరొక మాట చెప్తున్నాను ఇశ్రాయేలు గురించి, అదే 1 పేతురు 2వ అధ్యాయంలో, ఏర్పరచమైన రాయి తలకు మూల రాయిని కట్టువారు ఏం చేశారట? విసర్జించారు. ఎవరు కట్టేది? ఇశ్రాయేలు. కాబట్టి వారు విసర్జించారు, వీడు విసర్జించాడు, యూదా ఇస్కరియోతు. అయితే పేతురున్నాడు, ఆయన మీకు అమూల్యమైన వాడు, పరీక్షించబడి పరిశోధించమన్న స్థిరమైన మూల పునాది రాయి అన్నాడు. అందుకనే ఈరోజు మన జీవితాల్లో జాగ్రత్త. క్రీస్తులో నిల్చున్నామో లేక క్రీస్తులోంచి బయటికి పోతున్నాము, ఈ విషయం మనం ఇక్కడ జాగ్రత్తగా తలంచుకోవాలి. అనుదినము తలంచుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను క్రీస్తులో నిల్చున్నానా? నేను కృపలోనే నిల్చున్నానా? లేక ఏదైనా నన్ను క్రీస్తులోంచి ఇస్కరియోతు యూదా యొక్క ఆశ ఎలాగా క్రీస్తులోంచి వాడిని బయటికి తీసేసిందో, ఇశ్రాయేలు జనాంగం ఆయన అంగీకరించక సత్యానికి విధేయులు కాక ధర్మశాస్త్రం అని చెప్పేసి కృపైన క్రీస్తును నిరాకరించారో, నా జీవితంలో నేనేం చేస్తున్నాను అనేది మనం ప్రశ్నించుకోవాలి. జాగ్రత్తగా ఉండి ఏది నన్ను క్రీస్తులో నుంచి బయటికి తీస్తుందో అని. ఆయనలో నేను నిలిచి ఉండాలా? నేను ఆయనలో నిలిచుంటే ఆయన నాలో, ఆయన నాలో నిలిచినప్పుడు నేను ఆయనలో నిలిచి ఉండాలా? కాబట్టి మ్యూచువల్ ఇన్డ్వెల్లింగ్, పరస్పరం ఒకరి యందు ఒకరు నివసించడం. ఒకరి యందు ఒకరు నివసించడము అని అంటే వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేసేదానికి భంగం కలిగేసే ఏ కార్యమైనా ఎంత మాత్రం ఉండకూడదు, ఏ తలంపైన ఉండకూడదు, ఏ అపార్థమైన ఉండకూడదు. ఒక మాట నేను చెబుతాను, ఆయన వెలుగులో ఉన్నట్లు మీరును వెలుగులో నడుచుకోండి. అప్పుడు ఏం చేస్తానంట? ఆయనతో అన్యోన్యమైన సహవాసం. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. క్రీస్తుతో నీ అన్యోన్య సహవాసం తెగతెంపులు చేసేది, క్రీస్తులో నుంచి నిన్ను బయటికి తోసిపడేసేది, కృపలో నుంచి బొత్తిగా నిన్ను వెలివేసేది ఏదైనా ఉంటే మనల్ని వాటిని గురించి పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, జాగ్రత్తగా ఉందాం. అట్లా క్రీస్తులో మనం నిల్చుందాం. అదే 4వ తలంపు. యోహాను సువార్త 15వ అధ్యాయం యోహాను సువార్త. ఈ మాట చదివి నేను ముగించబోతాను. 15వ అధ్యాయము 5వ వచనం. క్రిందకు వెళితే, పైకి వెళితే కనుక నేను కొన్ని పదాలు చదువుతాను, మీరు దయచేసి గమనించండి. ఫలింపని ప్రతి తీగ. 2వ వచనంలో ఫలించడాన్ని గూర్చి మనం ఇక్కడ చూస్తాం. 2వది ఫలించు ప్రతిగా మరి ఎక్కువగా ఫలింపాల, మరి ఎక్కువగా ఫలించు తీగ. అంటే ఫలింపని అనే పదం వదిలేసి ఫలించు ప్రతి తీగ అని చెప్పుకున్నాం. 2వది ఫలించు ప్రతి తీగ ఏం కావాలంటే అండి, మరి ఎక్కువగా ఫలించాలి. ఆ తర్వాత ఇంకా మనం ముందుగా వస్తే కనుక క్రింద భాగానికి వస్తే 5వ వచనంలో బహుగా ఫలించును అనే విషయం. 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి, దీనికి పదాలు నేను ఇలా వాడతాను, ప్రార్థన చేస్తారంతే. ఫలింపని తీగ 1, ఫలించు తీగ 2, ఎక్కువగా ఫలించు తీగ 3, బహుగా ఫలించు తీగ 4. ఒకవేళ ఫలింపని తీగను ప్రక్కన పెట్టేసేస్తే ఎవరమైనా ఉన్నామా ఇక్కడ అనే విషయానికి మనం రావాలి.
యెషయా 5వ అధ్యాయంలో మనం చదివాం కదా. తర్వాత 4వ వచనానికి వెళ్తే యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, నేను నాటిన నా ద్రాక్ష తోట, దీనికి ఎంత చేశాను, అది ఫలించినా కూడా అది కారు ద్రాక్షలను ఫలించింది అంటాడు. ఒక మాట నాకు చాలా టచ్ చేస్తుంది. అది ఏంటంటే, ఇంకా నా ద్రాక్ష తోటకు నేను ఏం చేయాలి? ఈ మాట మనకు అన్వయించు. ఈ సహోదరునికి, ఈ సహోదరికి, ఈ సహోదరికి, ఆ సహోదరికి, ఆ సహోదరునికి, వీళ్ళ కోసం నేను చేయాల్సినంత చేశా, నేను ఇంకా ఏం చేయాలి? అయ్యా, ఒకసారి ఈ స్వరం నీ హృదయంలోకి రాని, నిన్ను గుచ్చే ప్రభు అంటున్నాడు, నీకు ఆయన ఎంతో చేశాడు, నీవు మాత్రం ఫలించడంలా కేవలం కారు ద్రాక్షలే ఫలిస్తున్నావు. ప్రభు అంటాడు, ఇంకా నేనేం చేయాలి, ఇంకా నేనేం చేయాలి, ఏం చేయాలి ఇక నీకు? కనుక నేను జాగ్రత్త పడదాను. రెండవది, ఒకవేళ ఫలిస్తున్నాం సంతోషమే. దీని గురించి మనం మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వెళితే ఒక స్టేజీ 30 ఫలించడం చాలదు. నువ్వు 30 ఫలిస్తుండొచ్చు, మంచిదే, సంతోషం అంతవరకు, అయితే చాలదు ప్రభు అడుగుతున్నాడు. ఆ తర్వాత ఇంకో స్టేజ్కి వెళితే 60 ఫలించడం, అది ఇంకో స్టేజ్, అది కూడా చాలదు. ఆ తర్వాత మంచి నేల పడిన విత్తనం 100 ఫలించింది. కాబట్టి అలాంటి చక్కని ఫలభరితమైన అనుభవం పొందాను. అల్టిమేట్గా మీరు బహుగా ఫలించేలా లోకమందున నా తండ్రి ఏమవుతాడంటే చెప్పండి, మహిమపరచబడతాడు.